ఉత్తరప్రదేశ్లో బీజేపీ బొమ్మ తిరగబడినట్లేనా? మోదీ మ్యాజిక్ క్రమంగా మాయమవుతోందా? హిందూ ముస్లిం విభేదాలు సృష్టించి ఎన్నికల్లో గెలవడం ఇకపై కుదరని పడా? 2014లో భారీ విజయాలు సాధించిన బీజేపీ ఇప్పుడెందుకు వెనుకబడుతోంది? 2019 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? విపక్షాల ఐక్యత బీజేపీని ఏకాకిని చేసే అవకాశం ఉందా? కైరానా ప్రయోగం హిందీ బెల్ట్ లోని ఇతర ప్రాంతాలకు, ఆపై దేశం మొత్తానికి విస్తరిస్తుందా? ఒక ఉప ఎన్నిక 100 ప్రశ్నలను సంధించిందా? రెండు 2014 తరువాత ఇంతటి మార్పు ఎందుకొచ్చింది? యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. 2014లో బీజేపీ ఏకంగా 71 చోట్ల గెలిచింది. అత్యధిక మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాల్లో కైరానా ఒకటి. అప్పట్లో కైరానా బీజేపీ అభ్యర్థి హుకుం సింగ్ 5,65,909 ఓట్లు సాధించారు. పోలైన ఓట్లలో 50.54% ఓట్లు సాధించినట్లయింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన నహీద్ హసన్ 3,29,081 ఓట్లు పొందారు. అంటే ఆయన 29.49% ఓట్లు పొందినట్లయింది. బీఎస్పీ అభ్యర్థి కన్వర్ హసన్ 1,60,414 ఓట్లు, అంటే 14.3% ఓట్లు సాధించారు. ఇక రాష్ట్రీయ లోక్దళ్ అంటే ఆర్ఎల్డీ అభ్యర్థి కర్తార్ సింగ్ బధానా కేవలం 42,706 ఓట్లు సాధించారు. అంటే 3.81% ఓట్లు పొందినట్లయింది. అప్పట్లో బీజేపీకి 2,36,628 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ అంతలోనే ఎంత తేడా! ఇప్పుడు కైరానాలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం హసన్ కు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మద్దతిచ్చాయి. అలా అనే కంటే బీజేపీ ఒకవైపు, మిగతా పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయనే చెప్పాలి. తబస్సుం 55,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ఈ ఫలితం బీజేపీకి తిరుగులేని అంశంగా పరిణమించింది. 2014 ఫలితాలతో హిందీ బెల్ట్ లో తమకు తిరుగులేదని భావించిన కమలం పార్టీకి పెద్ద షాక్ గా పరిణమించింది. 2024 వరకు ఆగాల్సిన అవసరం లేదని, 2019లోనే యూపీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే అవకాశాలు మెండుగానే ఉన్నాయని ఈ ఫలితాలు చెప్పకనే చెప్పాయి. 2014లో కైరానాలో 50% ఓట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు అందులో దాదాపుగా సగానికి పడిపోయింది. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమయ్యాయా? కైరానా ఓటర్లే బీజేపీకి వ్యతిరేకంగా ఒకటయ్యారా? మతవాదాన్ని రెచ్చగొడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటోందన్న సంగతి కైరానా ఓటర్లు గ్రహించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు యూపీలో జాట్ సామాజిక వర్గం, ముస్లింలు ఒకటై బీజేపీని ఓడించారని కూడా విశ్లేషకులు అంటున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో కేవలం 42,000 ఓట్లు సాధించిన ఆర్ఎల్డీ ఇప్పుడు ఏకంగా 3.5 లక్షల ఓట్లు సాధించింది. పైగా ఏకైక శాసనసభ ఉప ఎన్నికలో కూడా బీజేపీని యూపీ ఓటర్లు తిరస్కరించారు. నూర్పూర్లో సమాజ్వాదీ పార్టీ సునాయాస విజయం నమోదు చేసింది. యూపీలో బీజేపీ మ్యాజిక్ క్రమంగా మాయమవుతోంది. ముందుగా జరిగిన 2 లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం మౌర్య ఖాళీ చేసిన లోక్సభ స్థానాలు గోరఖ్పూర్, ఫుల్పూర్లో బీజేపీ కంగుతింది. 2014 ఎన్నికల్లో ఈ 2 చోట్ల బీజేపీ 3 లక్షల మెజార్టీతో గెలిచింది. ఉప ఎన్నికలొచ్చేసరికి ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ సపోర్ట్ ఇచ్చింది. కాస్తో కూస్తో కాంగ్రెస్ బలం కలిసొచ్చింది. దానితో వరుసగా 5 సార్లు ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోక తప్పలేదు.
విపక్షాల ఐక్యత ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయని చెప్పేందుకు కైరానా ఫలితం నిదర్శనమా? 2014 ఎన్నికల్లో సొంత మెజారిటీ సాధించిన బీజేపీ క్రమంగా ఒక్కో స్థానాన్ని వదులుకుంటూ నైతిక స్థైర్యాన్ని కోల్పోతుందా? 2014లో 282 స్థానాలు గెలిచిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 7 చోట్ల ఓడిపోయింది. ఆ పార్టీ బలం 274కు తగ్గింది. ఆ తగ్గుదల కూడా దేశంలోని అతిపెద్ద రాష్ట్రం యూపీ వల్లే జరిగింది. తప్పును తెలుసుకున్న విపక్షాలు ఇప్పుడు ఏకమవుతున్నాయి. సంఘీభావమే బలమని బీజేపీయేతర పక్షాలు భావిస్తూ ఉంటే బీజేపీకి దిక్కుతోచడం లేదు. ఇంతకాలం మోదీని చూసి ఓటెయ్యండని చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు కొత్త నినాదం వెతుక్కోవాల్సి వస్తోంది. ఇతర పార్టీల మధ్య విభేదాల ఆసరాగా గెలుస్తూ వచ్చిన బీజేపీ అది మోదీ చరిష్మా అని చెప్పుకుంది. ఇప్పుడు అలా చెప్పుకోవడానికి వీల్లేదు కదా. ఓటమికి ఎవరిని బాధ్యులుగా చేస్తారో చూడాలి. హిందీ బెల్ట్ లో రాజకీయాలు మారుతున్నాయనేందుకు బీహార్ నిదర్శనమా? లాలూ నాయకత్వం బలపడుతోందా? బీజేపీపై నితీష్ అసహనానికి అర్థం ఉందా? బీహార్లో యువ తేజస్వి యాదవ్ దూసుకుపోతున్నారా? బీజేపీ పూర్తిగా బలహీనపడే పరిస్థితి వచ్చిందా? యూపీ ఫలితాలే బీహార్లో కనిపిస్తున్నాయా? బీజేపీకి దాని మిత్రపక్షాలకు చుక్కలు చూపిస్తున్నాయా? పాత కూటమిని విడదీసి జేడీయూతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేసినా బీజేపీకి ప్రయోజనం కనిపించలేదా? బీహార్లో మళ్లీ లాలూ హవా మొదలైందా? 28 ఏళ్లకే తేజస్వి యాదవ్ తలపండిన రాజకీయ నాయకుడయ్యారా? జోగిహాట్ నియోజకవర్గ ఫలితం ఎలాంటి సంకేతాలనిస్తోంది? అది సీఎం నితీష్ కు మాత్రమే ఎదురుదెబ్బ? జేడీయూ బీజేపీ పొత్తుకు ఎదురుగాలి వీస్తున్నట్లేనా? ఒక ఉప ఎన్నిక ఫలితంతో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోగిహాట్ లో జేడీయూ అభ్యర్థిపై ఆర్జేడీ అభ్యర్థి 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లాలూ జైలుకు వెళ్లి పార్టీ పగ్గాలు తేజస్వి యాదవ్ అందుకున్న తర్వాత జరిగిన 3 ఉప ఎన్నికల్లోనూ ఆర్జేడీ గెలిచింది. యువనేత దూకుడుకు నిదర్శనంగా నిలిచింది. లాలూ జైలుకు వెళ్లినా ఆయన పరపతి తగ్గలేదని, పార్టీ యువ నాయకత్వానికి జనం మద్దతిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జేడీయూ బీజేపీలో విభేదాలే ఓటమికి కారణమా? ఎంతో హడావుడితో ఆర్జేడీని వదిలించుకొని నితీష్ కుమార్ బీజేపీతో కలిసినప్పటికీ ఇరు వర్గాల మధ్య అంత సఖ్యత లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోట్ల రద్దు వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందో చెప్పాలని, బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీష్ కోరడం ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అధికారం ఉండి కూడా జేడీయూ ఓడిపోయిందంటే ఆ పార్టీని బీహార్ ప్రజలు తిరస్కరించారని తేజస్వి యాదవ్ అంటున్నారు. అధికార పార్టీ డబ్బు వెదజల్లిందని, అయినా ఓటర్లు తమనే సమర్థించారని ఆయన చెప్పుకున్నారు. और ये जो जीत है ये जनता की जीत है। और आप लोगों को पता होगा कि जो जोगीहाट जो सीट था, लगातार 2005 से वहां जनता दल यूनाइटेड के उम्मीदवार जीतते रहे हैं। अपना जोगीहाट जो उनका गढ़ था वो सीट नीतीश कुमार जी बचा नहीं पाए कि ये अवसरवाद पर लालूवाद की विजय है। దీన్ని నితీష్ వర్సెస్ లాలూ పోరుగా పరిగణించాలా? తేజస్వి యాదవ్ వర్సెస్ బీజేపీగా చూడాలా? కొన్ని రోజులుగా తేజస్వి కొత్త ప్రచారం ప్రారంభించారు. నితీష్ కుమార్ నిస్సహాయుడిగా మారారని, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నారని ఆయన అంటున్నారు. తేజస్వి మైండ్ గేమ్ ఆడుతున్నారని బీహారీలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ మైండ్ గేమ్ సగటు బీహారీ ఓటరు మనోభావాలపై పనిచేసిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ఆర్జేడీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మద్దతు ఎలాగూ ఉండనే ఉంది.
నిజానికి బీజేపీ జేడీయూ సంకీర్ణం భారీ స్థాయిలో రాజకీయాలు చేసింది. ఆర్జేడీ నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించింది. అయినా ప్రయోజనం కనిపించలేదు. జేడీయూకు ఆర్జేడీ సాధించిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు రావడంతో కంగుతింది. నితీష్ కుమార్ తరహా రాజకీయాలను బీహార్ ప్రజలు తిరస్కరించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన తరచూ మిత్రపక్షాలను మార్చడంతో విశ్వసనీయత కోల్పోయారు. వీటన్నింటికి మించి బీహార్ ప్రజలు బీజేపీని తిరస్కరించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీహార్కు బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని ప్రజలే గుర్తు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు మేఘాలయ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది. అంపటిలో షీరా గెలుపుతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో కర్ణాటక ఫార్ములాను మేఘాలయలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మేఘాలయలోని ఏకైక శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మియానీ డి షీరా 3000 మెజారిటీతో అంపటి శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె విజయం ఇప్పుడు మేఘాలయలో అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యాక పక్షంగా అవతరించింది. దీంతో కర్ణాటక ఫార్ములాను మేఘాలయలో కూడా అమలు పరచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే 104 స్థానాలతో అధిక సంఖ్యాక పార్టీగా అవతరించిన బీజేపీని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇప్పుడు అదే రూల్ మేఘాలయ కూడా వర్తిస్తుందని కాంగ్రెస్ అంటోంది. ఫిబ్రవరిలో మేఘాలయ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 60 స్థానాలున్న మేఘాలయ శాసనసభలో అప్పుడు కాంగ్రెస్ కు 21 స్థానాలు దక్కాయి. 2 చోట్ల గెలిచిన మాజీ సీఎం ముకుల్ సంగ్మా అప్పుడు అంపటి స్థానానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ బలం 20కి తగ్గింది. కనీస మెజారిటీకి 11 స్థానాలు తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని కాంగ్రెస్ జార విడుచుకుంది. 19 స్థానాలు సాధించిన ఎన్పీపీ పార్టీ నేత కోన్రాడ్ సంగ్మా వెంటనే రంగంలోకి దిగి 5 పార్టీల సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన 6, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన 4, హెచ్ఎస్పీడీపీకి చెందిన 2, బీజేపీకి చెందిన 2 సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. ఒక ఇండిపెండెంట్ మద్దతు కూడా లభించింది. అంతలోనే జరిగిన ఒక ఉప ఎన్నికలో గెలిచిన ఎన్సీపీ తన బలాన్ని 20 స్థానాలకు పెంచుకుంది. ఇప్పుడు సంకీర్ణ సర్కారు బలం 35గా ఉంది. అంటే కనీస మెజారిటీ కంటే 4 స్థానాలు ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అందులో 20 స్థానాలతో ఎన్సీపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పుడు అంపటి ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ బలం 21కి పెరిగింది. దీంతో 60 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కర్ణాటక ఫార్ములాను పాటిస్తూ తమ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కాంగ్రెస్ అంటోంది. ఈ మేరకు గవర్నర్ కు ఒక వినతి పత్రం సమర్పించబోతోంది. మరి దీనిపై గవర్నర్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. విపక్షాల ఐక్యతతోనే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచిందా? 2019 ఎన్నికల వరకు విపక్షాల ఐక్యత సాధ్యమేనా? ఉప ఎన్నిక ఫలితాలు అదే సందేశాన్నిచ్చాయా? మహాకూటమిలో శివసేన చేరని పక్షంలో బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? మిత్రులు లేకపోతే తనకు కూడా ఇబ్బందేనని బీజేపీ గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైందా? పాల్ఘర్ లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం. శివసేన విడిగా పోటీ చేసిన కమలానిదే గెలుపు. కొన్ని చోట్ల విపక్షాల అనైక్యత కొనసాగితే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? స్వపక్షంలో విపక్షంగా కొనసాగుతున్న శివసేన పూర్తిగా బయటకొచ్చి మహాకూటమితో చేతులు కలపాలా? ఇకపై ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ప్రకటించడంతో విపక్షాల ఐక్యత దెబ్బతింటుందా? పాల్ఘర్ లోక్సభ ఉప ఎన్నిక
బీజేపీ శివసేన మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలకు నిదర్శనంగా నిలిచింది. తన బలాన్ని నిరూపించుకునేందుకే శివసేన విడిగా పోటీ చేసింది. భాజపా తరపున రాజేంద్ర గవిత్ పోటీ చేయగా, శివసేన పార్టీ నుంచి శ్రీనివాస్ వనాగా బరిలోకి దిగారు. తొలి నుంచి ఆధిక్యం ప్రదర్శించిన రాజేంద్ర ఈ ఎన్నికల్లో 29,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. వాసై విరార్ ప్రముఖుడు జితేంద్ర ఠాగూర్ నేతృత్వంలోని బహుజన్ వికాస్ అఘాదీ పార్టీ కూడా 3వ స్థానంతో గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు సాధించింది. ఈ పార్టీలన్నీ కలిసి బీజేపీపై పోటీ చేసి ఉంటే పాల్ఘర్ ఫలితం వేరుగా ఉండేది. అక్కడ కూడా కైరానా ఫలితం కనిపించేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్షాల కూటమిలో శివసేనను కలుపుకోవటం ఎలా? కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న శివసేన భవిష్యత్తులో మాత్రం అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఓడించాలంటే శివసేనను కలుపుకుని పోవాల్సిన పరిస్థితి ఉంది. బాల్ ఠాక్రే తరువాత ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన ఇతర పార్టీలతో చేతులు కలిపిన దాఖలాలు లేవు. మరి ఆ పార్టీని కూటమిలో చేర్చుకోవాలంటే మాత్రం మహాకూటమి నేతలు కొన్ని పట్టువిడుపులు పాటించాల్సిందే. 2019లో మహాకూటమి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దానికి నాయకత్వం వహించేది ఎవరన్న చర్చ మొదలవుతుంది. కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా లేవు. సీట్ల లెక్కను బట్టే మహాకూటమిలో తమ భాగస్వామ్యం ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మొహమాటం లేకుండా చెప్పేశారు. మహాకూటమికి యూపీనే కీలక రాష్ట్రం అవుతుంది. అక్కడ 80 స్థానాలు ఉండడం, యూపీలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉండడంతో ఎస్పీ, బీఎస్పీ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇరు పార్టీలు పెద్దన్న వైఖరిని ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తాయి. ప్రస్తుత కమల విలాపం అనేక సందేహాలను లేవనెత్తుతోంది. కైరానా తరహా మద్దతు సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కైరానాలో అతి చిన్న పార్టీ ఆర్ఎల్డీకి విపక్షాలన్నీ మద్దతిచ్చాయి. అక్కడ గెలుపుతో ఆర్ఎల్డీ పార్లమెంట్లో ఖాతా తెరిచింది. మరి చిన్నా చితకా పార్టీలతో కలిగే ప్రయోజనం ఎంత మేరకు ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఎన్నికల తరువాత బీజేపీ బలం తగ్గుతూ రావడంతో విపక్షాలకు కొత్త ఊపిరి అందుతోంది. లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం తగ్గింది. 2014 ఎన్నికలతో పోల్చితే రాజస్థాన్లోని ఆళ్వార్ ఉప ఎన్నికలో బీజేపీ బలం 20% తగ్గింది. గురుదాస్పూర్లో బీజేపీ తొలుత 46.25% ఓట్లు సాధించగా ఉప ఎన్నిక నాటికి 10% బలం తగ్గింది. గోరఖ్పూర్లో బీజేపీ బలం 6% వరకు తగ్గింది. అక్కడ గెలిచిన సమాజ్వాదీ పార్టీ బలం 27% పెరిగింది. ఫుల్పూర్లో బీజేపీ ఓట్ల బలం 14% తగ్గితే సమాజ్వాదీ బలం 26% పెరిగింది. ఇంతవరకు జరిగిన లోక్సభ ఉప ఎన్నికల సగటు చూస్తే బీజేపీ ఓట్ షేర్ 42%కి పడిపోయింది. విపక్షాల ఉమ్మడి ఓట్ షేర్ 50% దాటింది. విడివిడిగా పోటీ చేస్తే ఇంతటి బలం ఉండే అవకాశం లేదని ప్రతిపక్ష పార్టీలకు తెలుసు. కలిసి పోటీ చేసినప్పుడే 50% పైగా ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఉత్తర, పడమటి రాష్ట్రాల్లో బీజేపీ బలం క్రమంగా తగ్గుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో విపక్షాలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. త్వరలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు వారికి కీలకం కాబోతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ పైచేయిగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అనధికార సర్వేలు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఇప్పుడు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న బీజేపీ త్వరలో జరగబోయే 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు. జారిపోతున్న తన మిత్రపక్షాలను గట్టిగా నిలువరించి ప్రచార కార్యక్రమానికి వాడుకోవచ్చు. అందుకే తొలి మెట్టుగా 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లోనే మహాకూటమి ఐక్యతను చాటుకోవాల్సి ఉంటుంది. తర్వాతే 2019 ఎన్నికలపై వ్యూహరచన చేయాలి. పొత్తులు, ఎత్తులపై అనైక్యత కొనసాగితే మాత్రం అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి మళ్లీ బీజేపీకి అప్పగించినట్లవుతుంది. ఉప ఎన్నికల ఫలితాలతో విపక్షాల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మోదీ అంతానికి ఇదే ఆరంభమంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు మరింత వేగం పుంజుకోనుంది.
ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఫార్ములా ఉప ఎన్నికల్లో విజయవంతమైందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీపై ప్రజలకు భ్రమ వీడిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు మరీ ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ బలంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి ఇది చెడు సంకేతమన్నారు. మోదీ అంతానికి ఇది ఆరంభమని కాంగ్రెస్ అభివర్ణించింది. ఇది మోదీ 4 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు అని, బీజేపీ పతనానికి ఆరంభమని, కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి నాంది అని ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ అన్నారు. గెలుపోటముల నుంచి అన్ని పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలా పాల్గొనాలనే విషయంలో బీజేపీ నుంచే పాఠాలు నేర్చుకున్నాం, ఇప్పుడు వాటినే ఉపయోగించామని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. మోదీని తొలగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 1 పార్లమెంటు, 1 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇది ఉమ్మడి విపక్ష విజయమని సిపిఐ నేత డి రాజా అన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. కాగా కేరళలోని చెంగనూరులో సిపిఎం నిర్లజ్జగా మతతత్వ కార్డును ఉపయోగించిందని, తమ ఓటమికి అదే కారణమని కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ విమర్శించారు. మోదీ ప్రతిష్ట మస్కబారుతోందనడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని, 2019లోనూ బీజేపీకి ఇదే తరహా ఫలితాలు ఎదురవుతాయన్నారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో తొలుత మాట్లాడింది టీడీపీయేనని, ఇప్పుడు నితీష్ కూడా తోడయ్యారన్నారు.